రెడ్డి గారు. జీడివియానండి ఈ సినిమాలో క్యారెక్టర్ పేరు లేదుగా, సినిమాలో క్యారెక్టర్ నేమ్ రివీల్ చేయకూడదు. ఓకే, ఓ రివీల్ చేయకూడదా? చేయకూడదండి, చెప్పేస్తే చేయకూడదు. సత్యం చెప్పొచ్చింది. వద్దులేండి అదే. ఓకే చెప్పండి అయితే. శక్తి ఆయన పేరు. మన క్యారెక్టర్ మీద సత్యం అండి మన సినిమాలో. ఓకే. ఆయన ఏం చేస్తాడు ఏంటి అనేది మీరు సినిమా ఓహో ఓకే ఓకే, అది సస్పెన్స్ అయితే. కూల్ కూల్, మేము చూస్తాంలేని. రెడ్డి గారితోనే పరిచయం కదా, అందుకోసం అని చెప్పేసి. లేదండి, నేను జేడీవీగానే పరిచయం. మీరు ఫస్ట్ అది చూసుంటారు, అంతకుముందు చాలా చేశాను. అచ్చా, పెళ్లివారం అండి నుంచి అందరూ హుక్ అయిపోయారు. అది క్యారెక్టర్ నేమ్ అండి. ఆఫ్ కోర్స్ ఐ నో. జేడీవీ అంటే ఏంటండి, అంటే ఫుల్ నేమ్? దుర్గా వరప్రసాద్ అండి. జే ఇనిషియల్ జామాను ఇంటి పేరు, నా పేరు దుర్గా వరప్రసాద్. ఓకే ఓకే. సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సత్తి గారు? ఫన్ అండి, దాంతోపాటు సినిమాని ఎదరికి తీసుకెళ్ళడానికి కూడా మెయిన్ క్యారెక్టర్లా ఉంటుంది. ఓకే ఓకే. అంటే స్క్రీన్ మీద కెమెరా ఆన్ చేస్తేనే మీరు అలా మోల్డ్ అయిపోయి ఫన్గా మారిపోతారా? ఇన్ పర్సన్ కూడా, అంటే ఇన్ పర్సన్ చూస్తుంటే చాలా సీరియస్గా మూడీగా అనిపిస్తున్నారు. సో ఎలా బయట ఎలా తెలియదు ఉంటుంది కదా, మళ్ళీ యాక్టింగ్ ఏది ఒరిజినల్ తెలియదు కదా అని. నైస్ నైస్. సో మీరు ఎలాగా దీనికి వచ్చారండి? ఎవరు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? అప్రోచ్ అయింది అయితే డైరెక్టర్ గారండి, ఓకే కానీ నన్ను తీసుకోవాలని డెసిషన్ ప్రొడ్యూసర్ గారిది. ఓకే. అది నాకు తర్వాత తెలిసింది, ప్రొడ్యూసర్ గారు సిరీస్ వెబ్ సిరీస్లో చూస్తుంటారని. సో ఆయన ఖచ్చితంగా ఈయన ఉండాలి మన సినిమాలో అని చెప్పి డైరెక్టర్ గారికి చెప్పినట్టుగా ప్రొడ్యూసర్ గారు చెప్పారు నాకు. ఓకే ఓకే. అంటే ఆ విషయంలో ఆయన అంటే ఇప్పుడు చాలా మిక్స్డ్ టాక్ అయిపోయిందండి. అంటే ఇందాక అనుకున్నట్టు యూట్యూబర్స్ని అంటే యూట్యూబర్స్ విషయంలో కానీ సీరియల్ ఆర్టిస్ట్లా ఏంటి ఇలాగా ఒక డిబేట్ టాక్ ఏదంటే తీసుకోవచ్చా తీసుకోకూడదు అని. అంటే ఎన్నిసార్లు ప్రూవ్ అయినా ఇప్పుడు ఆల్రెడీ చాలామంది హీరోస్ యూట్యూబ్ నుంచి వచ్చారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు యూట్యూబ్ నుంచి వచ్చారు, తర్వాత సీరియల్స్ నుంచి వచ్చారు. వాళ్ళందరూ సక్సెస్ అయినా కూడా మళ్ళీ ఆ క్వశ్చన్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. మళ్ళీ ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎదరికి వచ్చినప్పుడు అంటే టాలెంట్ ఉన్నప్పుడు ఎక్కడైతే అంటే ఏ ప్లాట్ఫామ్లో ఉన్న టాలెంట్ పట్టుకోవడం ఇంపార్టెంట్ కదా. ఆయన గుర్తించారు. గుర్తించారు కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉన్నారు డెఫినెట్గా. సో ప్లాట్ఫామ్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఆ డిఫరెన్స్ చూపిస్తున్నారా ఇండస్ట్రీలో? అంటే సోషల్ మీడియా తగ్గిందండి, ఎందుకంటే ఈ మధ్యన అందరూ సక్సెస్ కొడుతున్నారు కాబట్టి చాలా వరకు తగ్గింది. ఇంకా ఎక్కడో అక్కడక్కడ అలా మిస్ చేసుకున్న క్యారెక్టర్స్ ఏమన్నా ఉన్నాయా? మన వరకు తెలియదు కదండి, అది మనకు తెలియదు, మిమ్మల్ని మీ వరకు రానిలేదు కూడా. ఇప్పుడైతే మాత్రం వాటి వల్లే క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఇదైతే నిజం. ఇది అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ని చూసే మాకు ఇప్పుడు క్యారెక్టర్స్ రాస్తున్నారు సినిమాలు. అంటే ఏదో ఒక 50 సినిమాలు చేసిన ఆర్టిస్ట్గా ఉంటుంది అది. అంటే ఆయన చూసి ఒక ఏదో బాగా చేస్తున్నాడు అని చెప్పి దాన్ని కూడా రాసుకోవాలనుకుంటారు కదా. అలాగే ఓన్లీ వెబ్ సిరీస్ నుంచే నాకు క్యారెక్టర్ రాసుకొని ఫోన్ చేస్తున్నారు. ఓకే ఓకే. మీ అల్టిమేట్ ఏదండి, అంటే మూవీనా లేకపోతే ఇలానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యాక్టివ్గా ఉండాలి అన్నదే? ఏదైనా అల్టిమేట్ మూవీయే కదండి, మూవీ గురించే వచ్చేది. చేసే ఏ పనులు చేసినా మూవీ గురించే. ఏ ప్లాట్ఫామ్లో మనకు అనిపించినా అల్టిమేట్గా వెండితేరే టార్గెట్. నైస్ నైస్ నైస్.